Good morning to one and all. Let's discuss about the concept of the sets now. Sets concept. Okay. Actually, what is a set? A set is a well-defined collection of objects. Well-defined అంటే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిని వెల్ డిఫైన్ అంటాము. కలెక్షన్ అంటే డేటాని కలెక్ట్ చేయడం. ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ పదార్థమైనా అంటే వెదర్ ఇట్ ఈస్ ఎ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ కెన్ బి అన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేది మనము లివింగ్ థింగ్ ఉండొచ్చు, నాన్ లివింగ్ థింగ్ ఉండొచ్చు. అలాగే ఒక పదార్థాన్ని, ఒక వస్తువును మనం ప్రపంచంలో తీసుకున్నప్పుడు డీటెయిల్డ్గా ఆ డేటాని కలెక్ట్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిని వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాము. దిస్ ఈజ్ అ సెట్. సో ఆబ్జెక్ట్ అంటే సపోజ్ మనం ఏం చేస్తాము, వి స్టూడెంట్స్ మన క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అవి డిస్కస్ చేస్తాము. సో ఆ పిల్లల యొక్క డేటా తీసుకుంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్. ఆ డేటాను తీసుకొని సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిని వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాము. యాక్చువల్లీ సెట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఒక 10 మెంబర్స్ తీసుకున్నాము. 10 మెంబర్స్ మన క్లాస్లో మన బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సపోజ్ రాము, రాజు, రమేష్, సురేష్. సో వీళ్ళ డేటాను మనం తీసుకున్నాము. సో రాము, రాజు, రమేష్, సురేష్ వీళ్ళ డేటాను తీసుకున్నాము. డేటాను తీసుకొని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి మార్క్స్ 10 మార్క్స్ వచ్చాయి, ఇతనికి 20 మార్క్స్ వచ్చాయి, ఇతనికి 15, ఇతనికి 60 ఇలా వచ్చాయి అనుకుందాం. సో ఈ డేటాని కలెక్ట్ చేస్తే ఇలా వచ్చింది. సో ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్ అంటే వీళ్ళ గురించి డేటా తీసుకున్నాము. సో డేటా తీసుకొని ఇట్ కెన్ బి డినోటెడ్ యాజ్ లైక్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్స్. A set is a well-defined collection of objects. A set is denoted by flower brackets. So a set అనేది మనం ఇలా డినోట్ చేస్తాము. ఆబ్జెక్ట్ ప్రపంచంలో ఏ పదార్థమైనా మనం తీసుకొని వస్తువును తీసుకొని వెదర్ ఇట్ ఈస్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిని మనం సెట్ అంటాము. సో సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనం సెట్ అనేది ఇట్లా ఫ్లవర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తాము. ఓకే, కమింగ్ టు ఇట్. ఈ సెట్ అనేది మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి రోస్టర్ ఫామ్, ఒకటి సెట్ బిల్డర్ ఫామ్. సో వన్ ఈజ్ రోస్టర్ ఫామ్, సెకండ్ వన్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. నథింగ్ బట్ ఆ డేటాని మనము ఇలా రిప్రజెంట్ చేస్తే నథింగ్ బట్ రోస్టర్ ఫామ్. ఇంకోటి ఈ సెట్ అనేది మనం ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ లో డినోట్ చేయాలి. ABCD క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ లో మనం ఈ సెట్ ని డినోట్ చేయాలి. దిస్ కెన్ బి యాజ్ A is equal to set. This is the set meaning the numbers 10, 20, 15, 60. Okay children, so roster form there are 2 types of sets. One is the roster form, another one is the set builder form. Two types లో మనం సెట్ ని డినోట్ చేయొచ్చు. సో A is equal to nothing but 10, 20, 15, 60 ఉంది ఇక్కడ. కమింగ్ టు ఇట్ నెక్స్ట్ రోస్టర్ ఫామ్ అంటే ప్రజెంట్ మనం ఇలా డినోట్ చేసేదాన్ని రోస్టర్ ఫామ్ అంటాము. నెక్స్ట్ వన్ ఈస్ ద సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ ఇస్ నథింగ్ బట్ సర్టెన్ కండిషన్స్ అంటే రూల్స్, రెగ్యులేషన్స్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనం సెట్ చేసుకొని బిల్డింగ్ ఎలా కడతాము, సో ఒక పద్ధతిలో కడతాము. అలాగే సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ here A is equal to suppose natural numbers starts from 1, 2, 3, 4, 5 so on. Suppose 5 వరకు మనం డినోట్ చేస్తున్నాం. సో A is equal to 1, 2, 3, 4, 5 అంటే this is the set of natural numbers from 1 to 5 అంటే 1 నుంచి 5 వరకు మనం natural numbers సెట్ లో డినోట్ చేసాము. This is called the roster. This is in roster form. ఈ roster form లో ఉంది. సో మనం ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ లో డినోట్ చేయాలంటే సర్టెన్ సెట్ బిల్డర్ ఫామ్ సెట్ చేసుకోవాలి. సో ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ సర్టెన్ డైరెక్ట్ పిల్లర్లు వేసేయం కదా, సర్టెన్ దాంట్లో గుంతలు తవ్వాలి, దాంట్లో అవన్నీ సిమెంట్ గిమెంట్ అవంతా వేసుకొని అలా ఇది కూడా అంతే. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇస్ నథింగ్ బట్ సో A is equal to ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎక్స్ అనుకుందాం. అంటే సో ఇక్కడ 1 is an element in set A,
2 is an element in set A, 3 is an element in set A, 4 is an element in set A, 5 is an element in set A. అంటే 6 లేదు మన ఇక్కడే, అంటే 6 అంటే 5 వరకే మనం స్టాప్ చేసాం ఇక్కడ. అంటే A is a set of containing the elements 1, 2, 3, 4, 5. These are the elements. The elements containing in set A, that is 1, 2, 3, 4, 5. Containing the elements in set A. That means 1 belongs to set A, 2 belongs to set A, 3 belongs to set A, 4 belongs to set A, 5 belongs to set A. So ఇక్కడ 1 is an element in the set A. So 1 belongs to set A, 2 belongs to set A, 3 belongs to set A, 4 belongs to set A, 5 belongs to set A. 6 is not an element in set A, so it does not belongs to A. అంటే 6 అనే ఎలిమెంట్ మనం దీంట్లో లేదు కాబట్టి 6 does not belongs to set A. So నెక్స్ట్ కమింగ్ టు ద సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే మనం సర్టెన్ గా సెట్ చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కెన్ బి ఎక్స్, 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 అంటే ఇవన్నీ ఎక్స్ అనుకుందాం మనం, ఇవన్నీ ఎక్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ సర్టెన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సెట్. అంటే ఇక్కడ ప్రాపర్టీస్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ ప్రాపర్టీస్ అవి? సో ఇక్కడ మనకి ఏమున్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకే, 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏ నంబర్స్? న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఓకే, సో ఎక్స్ బిలాంగ్స్ టు, అంటే ఈ ఎలిమెంట్స్ అనేది ఏంటిది? 1, 2, 3, 4, 5 అంటే ఇది నథింగ్ బట్ ఎక్స్. మనం ఎక్స్ గా తీసుకున్నాము. సో దిస్ ఎక్స్ బిలాంగ్స్ టు సెట్ ఏ. సో ఎక్స్ బిలాంగ్స్ టు సెట్ ఏ అంటే ఏంటిది? ఇది న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఓకే, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. సో ఎక్కడ వరకు ఉన్నాయి? ఓకే, అప్ టు 5 ఉన్నాయి, అంటే లెస్ దెన్ 6. సో లెస్ దెన్ 6. A is equal to 1, 2, 3, 4, 5. It is in roster form. సో మనం దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా చేసాము? సర్టెన్ x belongs to set of natural numbers less than 6, అంటే అప్ టు 5 వరకు ఉన్నాయి కాబట్టి. సో it's it. Next, one more thing. So suppose B is equal to B containing the elements 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 up to 8 వరకు ఉన్నాయి. సో హియర్ ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటిది? ఇక్కడ నంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. It is nothing but containing the set B, the elements containing in set B. So it is 0 belongs to B, 1 belongs to B, 2 belongs to B, 3 belongs to B, 4 belongs to B, 5 belongs to B, 6 belongs to B, 7 belongs to B, 8 also belongs to B. So ఇక్కడ మనము ఇది this is in roster form. ఇది set builder form లో ఎలా అరేంజ్ చేయాలి? సో B is equal to the set of elements X, ఇవన్నీ X అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు సర్టెన్ కండిషన్స్, రూల్స్ ఫాలో అవ్వాలి ఇక్కడ. అంటే ఆ కండిషన్ ఏంటిది? ఇవన్నీ ఏ నంబర్స్? హోల్ నంబర్స్. ఎక్స్ బిలాంగ్స్ టు హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ ఎక్కడ వరకు ఉంది? 8 వరకు ఉంటుంది. కంటైనింగ్ ద ఎలిమెంట్స్ లెస్ దెన్ 9. There are two types of sets. One is finite set, and another one is infinite set. So two types of sets are there. There are finite set and infinite set. Finite అంటే ఆగేది, ఇన్ఫైనైట్ అంటే ఆగనిది. సో ఫైనైట్ సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఏ సెట్ ఆఫ్ కంటైనింగ్ ద ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 సో ఆన్ అప్ టు 10. అంటే ఇది 10 వరకు ఆపేసాం మనం. దిస్ ఈస్ కాల్డ్ ద ఫైనైట్ సెట్, అంటే ఆగేది. ఇన్ఫైనైట్ సెట్, ఫర్ ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ ఆర్ దేర్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3, 4. ఇట్ గోస్ సో ఆన్. సో దానికి లిమిట్ లేదు. సెట్ ఆఫ్ హోల్ నంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ ఇంటీజర్స్, దీస్ ఆర్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటిది? ఆగనిది, అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఏ సెట్, దట్ ఈస్ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ హోల్ నంబర్స్. ఓకే, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ హోల్ నంబర్స్, సెట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇవన్నీ ఇన్ఫైనైట్ సెట్ కిందకి వస్తాయి. సో ఫైనైట్ సెట్ మీన్స్ ఆగుతుంది. ఓకే, అంటే ఇట్ కెన్ బి స్టాప్డ్. ఫైనైట్ అంటే లెక్క పెట్టే విధంగా ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ వేర్ దేర్ ఇస్ నో లిమిట్. సెట్ ఆఫ్ హోల్ నంబర్స్ లిమిట్ లేదు. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ లిమిట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్ అండ్ ఫైనైట్ సెట్.